నిన్న నైట్ నేను బీరకాయకి ఉంచేసాను చెప్పా కదండి. ఆ కాయని కట్ చేశాను. చూడండి ఎంత బాగుందో కదా, చక్కగా ఎండిపోయి చెట్టుకే ఎండిపోయింది అనుకోండి, చక్కగా మనకి మంచి గింజలు వస్తాయి దీంట్లో. అదే మనం ముందే కట్ చేసి పెట్టుకున్నది అయితే పాడైపోతుంది. చెట్టుకే ఎండేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నేను కట్ చేస్తున్నాను. చూడండి చక్కగా ఎండిపోయింది కదా, చక్కగా గింజల సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. ముందుగా కత్తితో నేను ఘాటు పెట్టుకుంటానండి, చిన్న ఘాట్లా పెట్టుకుంటాను. చిన్న ఘాట్లా పెట్టుకొని అప్పుడు నేను సిజర్తో చక్కగా కట్ చేసుకుంటాను చుట్టూ. కత్తితో అంత అవ్వట్లేదు, అంటే ఇది పీచుగా ఉండిద్ది కదా. కత్తితో పెట్టి చూశాను, నాకు అసలు అవ్వలేదు. చూడండి అవ్వట్లా, పీచుగా ఉండిద్ది కదా అది. అందుకని నేను ఇప్పుడు సిజర్తో తీస్తున్నాను. చూడండి సిజర్తో కట్ చేస్తున్నా. బాగా పీచుగా ఉందండి, చక్కగా ఎండిపోయింది. చూసారా గింజలు వస్తున్నాయి బయటికి, చక్కగా గింజలు అన్నీ ఉన్నాయి. ఇవిగోండి గింజలు, చూడండి గింజలు చూసారా వస్తున్నాయి. ఇట్లన్నీ కిందేద్దాము. చూడండి దీంట్లో ఉన్న గింజలు మన బీరకాయకి వచ్చిన గింజలు ఇవి. ఇంకా ఉన్నాయి, చూపిస్తానండి. అదిగోండి చక్కగా ఇలా కట్ చేసుకొని తీసుకుంటే చాలా గింజలు వస్తాయి. ఇంకా లోపల చాలా ఉన్నాయి, పీచు మధ్యలో ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి. మొత్తం కట్ చేస్తే అవి కూడా బయటికి తీసుకోవచ్చు, చాలా వస్తాయి. ఇలా మొత్తం సైడ్స్ నలుపుకుంటా తీస్తే కొన్ని వచ్చినాయి. ఇప్పుడు పీచుని కూడా ఓపెన్ చేస్తే కొంచెం లోపల ఇంకా గింజలు ఉన్నాయి. చూడండి ఇగోండి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ గింజలు కూడా మొత్తం తీసేసుకుందాం. చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో. చూసారా, మొత్తం క్లియర్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పీచు కూడా తీసుకుందాం. ఇగోండి పీచు తీస్తున్నాను, చూడండి. చూసారా ఎంత పీచో. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని, వంటలో బాగోని వాళ్ళని, వాళ్ళు కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తాయి కదా, మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళకి బీరకాయలని తినమంటారు కదా. చూసారు ఎంత పీచు ఉందో. ఒక్క కాయ తింటేనే ఎంత ఫైబర్ వస్తుందో చూడండి బాడీకి. వాళ్ళ డైజెషన్ అనేది మంచిగా అవిద్ది. డైజెషన్ మంచిగా అయితే మనకి చాలా మట్టుకు అనారోగ్యాలు రావండి. చూడండి అసలు ఎంత పీచు ఉందో. అనుకుంటాము అసలు ఇంత పీచు ఉండిద్దని ఒక కాయకి. ఏదో వండుతారు, తినేస్తున్నాం అంతే. చూడండి ఎంత పీచు వచ్చిందో చక్కగా. ఈ పీచుని ఫేస్ వాష్ చేసుకోవటానికి యూజ్ చేస్తారండి. ఇది చూసారు ఎన్ని గింజలు వచ్చినాయో. ఇవన్నీ మన కాయకు వచ్చిన గింజలు. పీచు చక్కగా ఫేస్ వాష్ చేయటానికి స్క్రబ్బర్లా వాడచ్చు. ఈ తొక్కు ఉంది కదా, కిచెన్ వేస్ట్లో వాడతాను నేను. చూసారా ఆ గింజలు ఇవన్నీ. ఈ గింజలు మనకి, ఇది పీచు, ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలు మనం చక్కగా సంవత్సరం అంతా కాపేసుకుంటానికి పనికొస్తాయండి.